నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు అవినాష్ దాస్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి నవరాత్రి విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు, నవరాత్రుల్లో అమ్మవారి 5వ అవతారం ఏంటి? ఆ రోజు అమ్మవారిని ఏ రంగు పుష్పాలతో, ఏ రంగు వస్త్రంతో ఆరాధించవచ్చు? ఎటువంటి నైవేద్యం నివేదన చేయొచ్చు? తెలియజేయండి. 5వ రోజు స్కందమాత. స్కందమాత. ఎల్లో కలర్ వస్త్రం, ఎల్లో రోజ్ ఫ్లవర్. రోజ్ మాత్రమేనా? ఎల్లో వేరే ఏవైనా? ఎల్లో రోజ్ ఫ్లవర్, రోజ్, ఎల్లో రోజ్, బనానా, అట్టిపండు, ఓకే, మొత్తం ఎల్లో. సో స్కందమాత, స్కంద అంటే సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళ మదర్. ఆ రూపం పేరు స్కందమాత. ఎనర్జీ ఆఫ్ మార్స్, మంగళ ఎనర్జీ. మంగళం ఎనర్జీ అంటే మాంగళ్యం. మాంగళ్యం ఎనర్జీ అంటే ఏంటి? బేసిక్గా మాంగళ్యం అంటే మంచి జరగడం. సుమంగళి స్త్రీలు చేసే పూజ కాదు. ఇప్పుడు మాంగళ్యం అంటే ఏంటి? బేసిక్గా మంచి జరగాలి, దానికోసం మంగళ వ్రతం కూడా చేస్తారు. మీరు సుమంగళి వ్రతం మీరు చెప్పినట్టు మంగళ వ్రతం కూడా చేస్తారు. ఓకే. సో ఆ వ్రతం ఒక ఎనర్జీ, ఈ స్కందమాత కూడా ఆ ఎనర్జీకే రిలేటెడ్. ఇక్కడ ఎనర్జీ ఏంటంటే చెడు ఒక దారి, మనిషి ఒక చెడు దారి ఎంచుకొని అప్పుడప్పుడు ముందుకెళ్తాడు. వెళ్ళరాని చేయరాని పని చేస్తాడు, చేయరాని వ్యాపారం చేస్తాడు, తెలీదు, డబ్బు మాయలో పడిపోతాడు. ఏవో పిచ్చి పిచ్చి వ్యాపారాలు ఉంటాయి, చాలా డబ్బులు వస్తాయి. ఒక నెలలోనూ కారు కొనివచ్చు అంటారు. అలా ప్రలోభపడి దాంట్లో వెళ్ళిపోయి డబ్బులు సంపాదించి మధ్యలో భయం వేస్తుంది. అరే నేను ఇరుక్కున్నాను, నన్ను రేపు పోలీసు వాళ్ళు పట్టుకోవచ్చేమో, నన్ను జైల్లో పెడతారేమో, తప్పు చేశాను కదా, డబ్బుల కోసం ఇక్కడ దాకా వచ్చాను, రేపు నేను పట్టుకున్నారంటే నా డబ్బులు మొత్తం పోతాయి, నా మళ్ళీ జైల్లో 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండాల్సి వస్తుంది, ఉరిశిక్ష కూడా పడొచ్చేమో. లేకపోతే కొంతమంది ఏం చేస్తారు, ఎడ్యుకేషన్ విషయంలోనే ఒక 6 నెలల వరకు చదవరు, రోజు ఆడుకుంటారు. 6 నెలలు 9 నెలలు, ఇంకో 3 నెలలే ఉంటాయి ఎగ్జామ్కి. ఎగ్జామ్ దగ్గర అయినాక చదవడం స్టార్ట్ చేస్తారు. సో అలాంటి వరకు ఒక స్పీడ్, ఒక బూస్ట్ కావాలి. ఇప్పుడు 9 నెలల్లో ఏదైతే చదవలేదో నేను 3 నెలల్లో చదవాలి. ఇప్పుడు అంతా కవర్ చేయాలి 3 నెలల్లో. ఒక స్పీడ్, ఇంటెన్సిటీ అంటారు దాన్ని. అంటే ఒక ఊపు. వాడు మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, చేయలేడు. ఒక రోజులో ఒక బుక్ చదవాలి, లేకపోతే ఒక కాగితం చదవాలి. కానీ ఇప్పుడు ఒకటే రోజు నువ్వు 9 కాగితాలు చదవాలి, 9 పేజెస్. ఆ ఊపు కావాలి. అదే ఆ అటెన్షన్ కూడా అంతే ఉండాలి, ఏకాగ్రత. స్ట్రెంగ్త్ ఎంత ఉండాలండి? చాలా ఎక్కువ ఉండాలి. 9 నెలల్లో చేయాల్సింది 3 నెలల్లో చేయాలంటే ఎంత కష్టం మీరు ఆలోచించండి. ఇప్పుడు బాడీ బిల్డర్ ఉన్నాడు, రోజు 1 గంట చేయాలి, ఆడొక చేయలేదు. ఇప్పుడు ఆడు రోజు 4-5 అవర్స్ చేయాలి. ఎంత కష్టం! అసలు పగిలిపోతాయి మొత్తం. అసలు చేతులు పనిచేయవు, కాలు పనిచేయవు, ఇంకా అంత చేయాలి వాడు ఎక్సర్సైజ్. అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? శక్తి కావాలి కదా. ఆ శక్తి ఇచ్చేది స్కందమాత. స్కందుడు అంటేనే శక్తి. ఆటంకాలని ఎదుర్కోవాలంటే స్కందుడే. ఏదైనా పని మొదలెట్టాలంటే ముందు విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం తీసుకొని మొదలు పెట్టాలి. పని మొదలుపెట్టిన తర్వాత ఆటంకాలు వస్తే కాపాడేది స్కందుడే. ఈ జర్నీలో ఇప్పుడు ఇది బంజారా హిల్స్ అండి, నేను బంజారా హిల్స్ నుంచి బేగంపేట వెళ్ళాలి. ఇక్కడ బంజారా హిల్స్లో విఘ్నేశ్వరుడు ఆశీర్వాదం తీసుకొని బయలుదేరాను. వెళ్తున్నాను, నాకు మధ్యలో ఆటంకం వచ్చింది. కాపాడేది స్కందుడే, ఇంకెవరు లేరు. ఈ జర్నీలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఆటంకం స్కందుడు కాపాడతాడు. రోడ్డు మీద బండి ఆగిపోయింది, ఒక 4 రావాలి, హెల్ప్ చేయాలి కదా. ఎక్కడి నుంచి వస్తారు? ఒక అమ్మాయి ఉంది, ఏదో ఆఫీస్లో పని చేస్తుంది, అమ్మకు ఆఫీస్లో ఎవరో ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఎలా? ఇంకోటి వచ్చి కాపాడాలి, సపోర్ట్. ఒకటి రావాలి. ఈ అమ్మాయికి ఒకటి తోడవుతేనే వాడిని ఎదిరించగలగదు కదా. ఒక 3 రావాలి, అప్పుడే కదా వాడిని ఎదిరించగలిగేది. అమ్మాయి ఒంటరిగా నేను ఎదిరించలేకపోతున్నా, వాడి శక్తి ఎక్కువ ఉంది వాడికి. స్కందుడు, ఆ స్కందుడు అనే ఎనర్జీ సపోర్ట్ బేసిక్గా స్కందుడు అంటే సపోర్ట్. ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది వస్తుంది, ఒక షీల్డ్.
ఈ స్కందుడు బేసిక్గా చాలా ఇంపార్టెంట్ మనకు. మనం పని మొదలెట్టేస్తాం బేసిక్గా, కానీ 99% మందికి ఆటంకాలు ఎదురవుతాయి కదా. అవును. ఎవడో ఒక 1% ఉంటాడు, బాగా వినాయకుడు కటాక్షం ఉంటుంది, ఆటంకాలు ఉండవు, ఏముండవు, స్పీడ్గా వెళ్ళిపోతాడు. 99% మందికి ఆటంకాలు వస్తాయి. వాళ్ళని కాపాడేది స్కందుడే. ఓకే. స్కందుడు అనే శక్తి లేకపోతే భూమి మీద భూమి నడవదు. స్కందుడు అంత ఇంపార్టెంట్. అండ్ ఈ తప్పుదారిలో పోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఒకడు కొట్టి మళ్ళీ దారి మళ్ళించి కరెక్ట్ దారిలో పెట్టేది స్కందుడు. అరే తప్పుదారిలో వెళ్తున్నావు, ఇటు తిరిగి రైట్ కొట్టు, రైట్ లెఫ్ట్ వద్దు, అమ్మో మంచి రోడ్ కాదు అది, బోల్తా పడతావు. ఆ రోడ్ ఎక్కువ బాగుంటుంది, ఆ బెంగళూరు హైవే అంటే మంచిగా వెళ్ళు, సూపర్గా ఉంటుంది, బండి 108 స్పీడ్లో వెళ్తుంది. అట్లా దారి బైపాస్ రోడ్ అంటారు చూడండి, కట్ చేయించి వేరే దారిలో తీసుకెళ్ళిపోతాడు. నువ్వు తప్పు రోడ్ ఎక్కావు సరే, విఘ్నేశ్వరుడు కటాక్షం ఉంటే కరెక్ట్ రోడ్ ఎక్కుతావు, వెళ్ళిపోతావు డైరెక్ట్. ఇక్కడ మెహదీపట్నం దగ్గర కరెక్ట్ ఫ్లైఓవర్ ఎక్కుతాడు, ఎయిర్పోర్ట్ వెళ్తాడు, ఫ్లైట్లో వెళ్ళిపోతాడు విఘ్నేశ్వరుడు కటాక్షం ఉంటే. నువ్వేం చేసావు, విఘ్నేశ్వరుడు కటాక్షం లేదు నీకు, నువ్వు ఫ్లైట్ ఎక్కలేకపోయావు, నువ్వు కారులో వెళ్తున్నావు సరే, కారులో వెళ్తున్నా కూడా మంచి రోడ్ ఎక్కాలి కదా, మళ్ళీ ఆ పిచ్చి రోడ్ ఏంద్రా, ముందే ఫ్లైట్ మిస్ అయిపోయింది. సరే రోడ్ వెళ్తున్నావు, రోడ్డు మార్గాన్ని వెళ్తున్నావు, వెళ్ళిపోవచ్చు. బెంగళూరు 8 hours, వాడు 1 hourలో వెళ్తావు, నువ్వు 8 hours వెళ్తావు. ఆ వెళ్ళే దారి అనేది బాగుండాలి కదా, మార్గం బాగుండాలి కదా, బెంగళూరు హైవే ఎక్కాలి కదా. నువ్వు సర్వీస్ రోడ్ ఎక్కి గుంతలు వెళ్తే ఎట్లా ఉంటుంది, ఇంకా ఎప్పుడు వెళ్తావు, 2 రోజులు పడుతుంది. సో బేసిక్గా ఆ దారి మళ్ళించేవాడు స్కందుడు, కరెక్ట్ దారి చూపిస్తాడు. దారి చూపించాడు, సరైన దారి చూపించేవాడే స్కందుడు. తప్పు దారి నుంచి సరైన దారి వైపు తీసుకెళ్లేవాడు స్కందుడు. కొన్ని జీవితాలు చూడండి, 40 ఏళ్ళ దాకా ఓ మాదిరిగా ఉంటుంది, సడన్ గా రైజ్ అవుతారు, మార్పు ఒక ఫీనిక్స్ లాగా రైజ్ అవుతారు. సో అలాంటి వాళ్ళు స్కందుడిని పూజించాలి. సడన్ మార్పు, సడన్ చేంజ్, అది ద చేంజ్. స్కందుడు అంటే ఒక టైటిల్, ద చేంజ్. మీరు పెట్టేశారా? బేసిక్ గా ఒక ఎనర్జీ అది. అసలు స్కందుడు అంటే ఎనర్జీ ఏంటంటే తెలియాలి కదా, ఒక మార్పు. మీరు చూడండి, సుబ్రహ్మణ్య స్వామి మాల తీసుకుంటారు, కేరళకి వెళ్తారు, అప్పటి వరకు ఒక ఎత్తు ఉంటుంది, వస్తారు మాల నుంచి పక్కన పెట్టేస్తారు, బయటికి వస్తారు, మనిషికి ఆస్కార్ అవార్డు వస్తుంది. రాహుల్ సిప్లిగంజ్ అతనికి వచ్చింది, కేరళకి వెళ్ళి వచ్చాడు, మాల నుంచి బయటకు వచ్చాడు, ఆస్కార్ అవార్డు వచ్చింది అతనికి. అతను కూడా ఈ విషయం చెప్పాడు. సో సడన్ చేంజ్, చాలా ఇంటెన్సిటీ ఉంటుందండి, ఒక మార్పు వస్తుంది, ఆ పవర్ ఉంది ఆ స్కందుడిలో. అది బేసిక్గా. మొత్తానికి 5వ రోజు స్కందుణ్ణి పూజించాలి, స్కందమాతని పూజించాలి. ఓకే, ధన్యవాదాలండి. ధన్యవాదాలు.